వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు దీప్తి. పర్ల రాజేష్ మా మావయ్యని 4వ తారీఖు కోదాడ ఎస్ఐ గారు పిలిచారని చెప్పి కానిస్టేబుల్ వచ్చి తీసుకొని పోయి 4వ తారీఖు తీసుకుపోయిన వ్యక్తిని మాకు చూపించకుండా 5వ తారీఖు ఒకసారి పంపించి జామీన్ నేను తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ 5వ తారీఖు రమ్మని చెప్పి పంపించి తీసుకొని పోయిన తర్వాత మా మావయ్యని ఇంతవరకు మాకు చూపించుకోకుండా హుజూర్నగర్ హాస్పిటల్కి తీసుకొని పోయి సబ్ జైలుకి తీసుకుపోయిన తర్వాత ఇట్లా అవుతుంది ఆయాస పడుతుందని ఏది మా మావయ్య గురించి మాకు ఏది చెప్పుకోకుండా మా మావయ్య ద్వారానే మేము తెలుసుకొని హాస్పిటల్కి పోయి అక్కడ సీరియస్గా ఉందని తెలిసిన తర్వాత సూర్యాపేట తీసుకుపోమంటే సూర్యాపేట తీసుకొని పోయి సూర్యాపేటలో సీరియస్గా ఉందని చెప్తే హైదరాబాద్ తీసుకొని పోతే హైదరాబాద్ పోయిన గంటలోనే మా మావయ్యని ఎవరు చూడుకోకుండా చచ్చిపోయింది అని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్పారు. వీటన్నిటికీ కారణమైన మా కోలాడ పోలీసుల్ని అప్లైన్ చేసి దీనికి కారణమైన వాళ్ళని శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అంటే లేత సచ్చోడు కూడా కాదు, వాడు అసంగా ఉంటాడో బలంగా ఉండో కానీ వీళ్ళేదో చేసేయమంటారు. కొట్టబట్టే వాడు చచ్చిండంటే అసలు ఆయపట్ల ఏదో తలిగే ఉంటుంది కానీ చెప్పుకోలేని పరిస్థితులు వాడు చనిపోయిండు. కానీ లేత సచ్చోడు కూడా కాదు, అంతా పిరుగ్గా ఉండేడు కూడా కాదు. అంటే మాకు తెలిసిలా నువ్వేందా నువ్వు మాకు చెప్పేదని 2 కానిస్టేబుల్ కూడా చెప్పారు. కనీసం నడవలేని పక్షంలో మా భుజం మీద చేసి నేనే ఆడ కూర్చోబెడతా, కూర్చోబెట్టినోడు కూడా కుర్చీ వేసి కూర్చోబెడతా అంటే మేసిరెడ్డి గారి ముందు ఎట కూర్చుంటావేనా అని అడిగారు. కొత్తగా కడుతున్నారు ఆ కోర్టులో మేసిరెడ్డి గారు ఉంటాడండి. ఈ పోలీసు వాళ్ళు చెప్పడం కానీ కావాలని వీళ్ళు అసలు ఏదో డ్రామా ఆడిచ్చి ఈ నాటకం ఆడిచ్చారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.